ఇలా రోజు నన్ను చిత్రం చేయొద్దు. కావాలంటే ఒక్కసారి చంపేయి. అది కాదు అని నేను ఆస్తి అడిగానా? అసలు నేనెవరో ప్రపంచానికి తెలియనిచ్చానా? పేరు మార్చుకుని మతం మార్చుకుని ప్రశాంతంగా బ్రతుకుతున్న నా బ్రతుకులో మళ్ళీ ఎందుకు చిచ్చు రేపుతున్నావు? నీ మంచి కోసం, నువ్వు బ్రతకడం కోసం. అబద్ధం. ఈ పాట నా తండ్రిని చంపిన హంతకులిద్దరికి తప్ప మరొకరికి తెలియదు. ఈ పాట నువ్వు పాడావంటే వాళ్ళే నేను ఇక్కడికి పంపించి ఉంటారు. అదంతా నీ అపోహ. నీ ఇష్టం వచ్చిన కాగితాలు తీసుకురా, సంతకం పెడతాను. దస్తావేజులు తెచ్చుకో, సంతకం పెడతాను. అంతేగాని నన్ను చిత్రవద చేయొద్దు, చెయ్యొద్దు. ఏ మనిషిని తీసుకొస్తే నువ్వు నమ్ముతావు, ఆ మనిషిని తీసుకొస్తాను. నా బంగారు తల్లి, ఎన్నాళ్ళకి కనిపించావమ్మా. నువ్వెక్కడున్నావో తెలియక, అసలు బతుకున్నావో లేదో తెలియక అల్లాడిపోయాను. వాణి, ఈ ఫోటోలో చిన్నపిల్లగా ఉన్న నిన్ను చూపించి ఇప్పుడు ఎలా ఉంటావో ఊహించి బొమ్మ గీయమని ఆ భూపతి రవిబాబుని అడిగాడమ్మా. పార్వతమ్మ ద్వారా నీ ప్రాణానికి హాని జరుగుతుందని తెలుసుకుని చనిపోయిన నా భార్య బొమ్మ గీసిచ్చాను. ఎలాగైనా నిన్ను కలుసుకుని నీ ప్రాణాలకు ఆపద ఉందని చెప్పడానికి ప్రయత్నించాను. అన్ని వదులుకుని వచ్చినా నన్ను చంపాలని ఆ భూపతి ఎందుకు చూస్తున్నాడు? మీ నాన్నగారు రాసిన వీలునామా ప్రకారం ఇంకో 4 రోజుల్లో నీకు మైనారిటీ తీరిపోగానే నీ ఆస్తికి నువ్వు వారసురాలు అవుతావమ్మా. వద్దు మామ, నాకు ఆస్తి వద్దు. వీల్లేదు. నీ తండ్రి గారు నాకు కళా పెట్టిన మహానుభావుడు. ఆయన ఆస్తి పోనివ్వను, ఆయన్ను చంపిన హంతకుల్ని వదిలిపెట్టను. ఏదో విషయం చెప్తాను తీసుకొచ్చావు, ఇంతవరకు చెప్పావు. ఆతను మా గురువు గారికి మందించే టైం అయింది. ఏంటి అర్జెంట్గా చెప్పు. అదే ఆవిడ గురించి తెలుసుకోవాలని. ఎవరు? మా గురువు గారి భార్య గురించేనా? ఈయన నరకంలో వదిలేసి ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోయింది. గుండెలో కన్నీళ్లు, కడుపులో మందు నింపుకొని బతుకుతున్నాడు ఆయన. భార్య చనిపోయిందని ఆయన తాగుతున్నారు, మరి మీరెందుకు తాగుతున్నారు? తాకపోతే తంతాడనమ్మా. అంతేకాదు, నేను కూడా ఒకసారి లవ్ లో దెబ్బతినాలి. మిమ్మల్ని ఈ దేశంలో ఆడపిల్ల ప్రేమించిందా? ఏమ్మా, ప్రేమించకూడదా? ఏ గాడిదా ప్రేమించలేదు కాబట్టి మందు కొడుతున్నాను. సారీ, మీ ఫ్రెండ్ అంత పెద్ద జీనియస్ కదా, మరి ఆయన తప్పు ఆయనకి చెప్పి ఆయన ఎందుకు మార్చలేకపోయారు? పెళ్ళాం చచ్చిపోయిన 2వ రోజే పెళ్లికి సిద్ధమవుతున్న ఈ రోజుల్లో చచ్చిపోయిన పెళ్ళాం గురించి తలుచుకుని బాధపడే ఆయన ఎవరు మార్చగలరు చెప్పండి? అవును, ఆయన గురించి ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్ అడుగుతున్నారు? అబ్బే, నేను ఊరికే అడిగాను. ఆహా, మేము డబ్బులు ఇచ్చి టిక్కెట్లు కొనుక్కొని అడుగుతున్నాం. అయ్య బాబాయ్, ఏంటిది? అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, అయ్యో. ఆహా, సరస్వతి, సరస్వతి, ఈ దేశంలో ఎవరికి మంచి చేయాలనుకోకూడదు సరస్వతి. మంచికి మంచి రోజులు లేవు. అరే వంకాయ్, నా రమ్ము పట్టలేదురా. ఎరా, నా బాటల్లో ఉన్న రమ్మంతా కొట్టేసి పాలు పోసి పెడతావా? నిన్ను ఇదేంటి, అందరూ చెవులో పువ్వు పెడతారు, వీడు సిగరెట్ ప్యాకెట్లో పెట్టాడా పువ్వు? రే, చెయ్యాల్సిందంతా చేసేసి ఇక్కిలిస్తున్నావా? ఇంకాసేపట్లో సక్కిలిస్తావు చూడు. చెప్తాను నీ పని. నీ అబ్బా, ఓ పాలల్లో కాఫీ పొడి బదులు అంట్లు తోమే సబీనా. ఈ దెబ్బతో నీ పని పోయిందా? ఒరే వంకాయ్, ఈ దెబ్బతో నీ కడుపు క్లీన్. వంకాయ్, ఒరే వంకాయ్, బెడ్ కాఫీ, బెడ్ కాఫీ. ఎంత మంచోడు గురు. తాగు తాగు.
నేను తాగింది కాఫీయా మాఫియా గ్యాంగ్ మందా కడుపులో కుప్పటి పెట్టినట్టు మండిపోతుంది గురు నా రమ్మ బాటలో ఉన్న మందత తాగేసి ఆ బాటలో పాలు పోసి పెట్టినప్పుడు ఆ కడుపు ఎలా మండిందంటావు? అందుకే అంట్లు దోమే పౌడర్ నీకు ఇచ్చిన కాఫీలో కల్పించేసా. అయ్యో కడుపులో ఏంటి గురు కొండ చెలువు తిరిగినట్టు తిరుగుతోంది. నేను 2 లెక్క పెట్టే లోపు నా రమ్మ బాటల డబ్బులు అక్కడ పెట్టండి. నేను 2 లెక్క పెట్టే లోపు 2 ఇక్కడ అయిపోయేటట్టు గురు. అయితే ఇక్కడ కూర్చో. ఇక్కడ చిన్నపిల్లడా గురు. అయ్యో అమ్మో కడుపులో వచ్చి నాగార్జున సాగర్ బద్దలయ్యట్టు ప్రవాహం తల్లకొస్తుంది గురు. అతను వదిలిపెట్టండి. మీ బాటిల్లో పాలు పోసింది నేను, సిగరెట్ పెట్టిలో పువ్వు పెట్టింది నేను. అమ్మా నేను బాత్రూమ్కి వెళ్ళొచ్చి నీకు 101 కొబ్బరికాయ కొడతా తల్లి. అమ్మో వచ్చేసిందమ్మో. ఎందుకు చేసేవి పని? నన్ను కాపాడే హక్కు మీకున్నప్పుడు మిమ్మల్ని బాగు చేసుకునే బాధ్యత నాకు లేదా? గోడుంటేనే బొమ్మ వేయగలం, ప్రాణం ఉంటేనే ఏదైనా చేయగలం. నీ మెంటల్ కండిషన్ సరిగ్గానే ఉందా? నా ఫేస్ చూస్తే మెంటల్ లా కనిపిస్తుందా? లేకపోతే ఈ పిల్ల 6 ఏళ్ల వయసు వాళ్ళ నాన్నని హత్య చేశారని 12 ఏళ్ల తర్వాత కేసు పెట్టడానికి వచ్చిందా? మాజీ మంత్రిని చంపిన కేసే 3 సంవత్సరాలు నడిచిన ఈ దేశంలో 12 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులు తిరగదోడకూడదా ఎస్ఐ? మిస్టర్ మెల్లిగా మాట్లాడు. భగవంతుడు నాకు స్టీరియో ఫోనిక్ సౌండ్ ఉన్న వాయిస్ ఇచ్చాడు. అది సిలోన్ బెండ్ లెవెల్లో మోగుతుంది. ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? అడ్డమైన చెత్త కేసులు తీసుకోవాలా? నాకు తెలుసు ఎస్ఐ. రాంగ్ సైడ్ లో సైకిల్ దొక్కితే 5 రూపాయలు, లైసెన్స్ లేకుండా రిక్షా దొక్కితే 10 రూపాయలు, నో ఎంట్రీలో మోటార్ సైకిల్లో వెళితే 25 రూపాయలు, నో పార్కింగ్ లో కారు ఆపితే 50 రూపాయలు, బ్లాక్ టికెట్ వాడి దగ్గర 100, బ్లాక్ మార్కెట్ వాడి దగ్గర 1000. ఇది కొంతమంది ఎస్ఐల రేటు. అవునా? షటప్. కడుపులో ఉన్నది కక్కేదాకా ముయ్యడం నాకు చేత కాదు. 6 ఏళ్లప్పుడు తప్పిపోయిన ఆ పిల్ల ఈ పిల్ల నమ్మకం ఏంటి? ఇదిగో నేను వేసిన బొమ్మ. నువ్వేమైనా అపరబ్రహ్మవా అచ్చుగుద్దినట్టు ఈ పిల్ల బొమ్మ గీయడానికి? బ్రతికి చచ్చే వాళ్లకు పూత పోస్తాడు ఆ బ్రహ్మ, చచ్చి బ్రతికే వాళ్లకు గీత గీస్తాడు ఈ బ్రహ్మ. నేను గీసిన గీతను బట్టే కదా ఆ ఠాగూర్ గారికి ఉరిశిక్ష పడింది. ఠాగూరా అంటే మీరు రవివర్మ గారా? ఇప్పటికి సీన్ అర్థమైందా? నేనే. సారీ సార్, ఈ విషయం ముందే చెప్తే ఏం చేసుండేవాడు? రైట్ డైరెక్షన్ ఇచ్చేవాడిని. నేను రైట్ డైరెక్షన్ లోనే వచ్చాను. లాయర్ తో నోటీస్ ఇప్పించాను. నిజమే. ఆ పిల్ల ఈ పిల్లని ప్రూవ్ చేయాలంటే బర్త్ సర్టిఫికేట్ కావాలి. ఆ సర్టిఫికేట్ ఇంట్లో బీరువాలోనే ఉంది బాబు. కాకపోతే తాళం చెవులు ఆ భూపతి దగ్గర ఉంటాయి. భూపతి నాయుడు గారు, భూపతి నాయుడు గారు, భూపతి నాయుడు గారు, భూపతి నాయుడు గారు, మీ పంచికి నిప్పంటుకునే సమయం వచ్చింది. నిప్పుకి ముప్పుకి నేనెప్పుడూ దూరంగా ఉంటాను. పైగా పార్లమెంటులో పార్టీ మార్చింది నిన్ననేగా. 50 లక్షల రూపాయలు ఇచ్చారు. వ్యాపారం చేసుకోవడానికి లైసెన్సులు కూడా ఇస్తామన్నారు. అది సరేనండి బాబు. మీరు ఎప్పుడైనా జైలుకి వెళ్ళారా? జైల్లో బొచ్చో జొన్నకూరు తిన్నారా? కనీసం రోడ్డు మీద పెడుతూ కారు సడన్ బ్రేక్ వేసి బాబయ్యా అడుక్కునేవాడు పోతు చూసారా? నోర్మై, పార్టీ మార్చానా నీకు కూడా చీపుగా కనిపిస్తున్నానా? సింగిల్ డేలో, సింగిల్ మినిట్ లో, సింగిల్ సెకండ్ లో మీరు ఆ డేంజర్ లో పడే పరిస్థితి ఏర్పడింది. వాణి బతికే ఉంది. ఎక్కడుంది? తెలీదు. 3 రోజుల్లోగా వచ్చిన ఆస్తి నేను స్వాధీనం చేసుకుంటున్నా. ఈలోగా అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదు అని ఇదిగో లాయర్ నోటీస్ ఇచ్చింది. బాబు నిలబడే పోయారా? బిళ్ళ నీళ్లు నీళ్లు. పొట్టి శ్రీరాములు గారు శిలా విగ్రహాలాగా అయిపోయాడే. తొందరగా పోయి బాబు, లేకపోతే పోతానేమో. నువ్వు చెప్పింది నిజమా కంచు? మీరు మార్చిన పార్టీ మీద ఒట్టండి. నోటీస్ ఇచ్చిందంటే ఈ ఊళ్ళోనే ఎక్కడో ఉండుంటుంది. ఎక్కడున్నా సరే 3 రోజుల్లో వెతికి పట్టుకోవాలి. ఇన్ని రోజులుగా వెతుకుతూ మనం పట్టుకోలేకపోయాం. 3 రోజులు ఎక్కడ పట్టుకుంటాం? అదే ఆ ఠాగూర్ గారికి ఉరిశిక్ష పడి వాడు చావకుండా ఉండుంటే. అదే ఆల్ఫర్డ్ హిచ్కాక్. వాడు చావలేదండి బాబు. ఉరి తీసే రోజున సీసాతో పొడుచుకున్నాడు. రూల్ ప్రకారం గాయపడ్డ వాడిని ఉరి తీయకూడదు కదా. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు. వెళ్ళి కాళ్ళు కడుపు పట్టుకోండి. ఇంత అందమైన నిన్ను సిస్టర్ అని పిలబుద్ధి కావడం లేదు. బెల్ట్ లో చీటీని తీసుకో. కానిస్టేబుల్, బాత్రూమ్కి వెళ్ళాలి. ఏం రాంజే ఎక్కడున్నా? ఏం చెప్పమంటావురా? 2 నెలలుగా నా డ్యూటీ ఇక్కడే. నాకు అర్జెంట్. పద వస్తున్నా. ఏం కేసు? 2 నెలల క్రితం ఒక ఆవిడ కోమాలో పడింది. ఆవిడ చావదు, నన్ను చావనివ్వదు.
ఆవిడకి తెలివి వచ్చే వరకు నా డ్యూటీ ఇక్కడే. ఎవరావిడ? అదిగో ఆ గదిలో ఉంది. కథ ఏంటో చెప్పు. ఈ ఫోటోలో ఉన్న పిల్లని 24 గంటల్లో నా దగ్గర చేర్చాలి. ప్రాణాలతోనా? ప్రాణాలతోనే. 10 లక్షల స్పాట్ పేమెంట్. నీకు పాస్పోర్ట్ కూడా తీసి పెట్టాను. ఆ పిల్లని నా దగ్గరికి చేర్చగానే ముస్లిం గెటప్లో నిన్ను షిప్ ఎక్కిస్తాను. డాక్టర్ డాక్టర్